హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ ఏదైతే చూపించబోతున్నానో ఇది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా బాల్కనీలోనే పెంచుకున్న మేతితో నేను మేతి పలావ్ చేయబోతున్నాను. ఈ మేతిని పెంచుకోవడం పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఒక 7 డేస్ నుంచి 10 డేస్ అయితే మనకు మేతి వచ్చేస్తుంది. సో బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఈజీగా ఇంటి దగ్గరనే మనం పెంచుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ముందుగా నేను మేతి కట్ చేసేసాను. మంచి కడుగు వేసుకొని దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనము యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మేతి పలావ్కి. సో ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, జీలకర్ర, ఇంకా ఆనియన్స్ మంచిగా కలిపి ఎల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెష్గా కడుగు పెట్టుకున్న మేతి, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత టమాటో, అలానే బఠానీ, కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. కారం ఎక్కువ మనము యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నేనైతే 2 స్పూన్స్ వేసాను. తర్వాత ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు మిర్చి ఒక 3-4 వేసుకున్నాను. అలానే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపేసి వాటర్ పోసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఎసరుకు తగ్గ బియ్యం పెట్టుకున్నాను. మళ్ళీ వాటర్ మనము ఉంచాం కదండి, సో ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది. కొత్తిమీర చల్లుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.